వెల్కమ్ బ్యాక్ టు గంగిరెడ్డి నీలిమ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే నేను మష్రూమ్స్ కర్రీ అనేది చేయబోతున్నానండి. అది ఎలా తయారు చేయాలో మీకు కూడా చూపిస్తాను, చూడండి. దానికోసం 250 గ్రాముల మష్రూమ్స్ అనేది తీసుకొని కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి అది బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలండి. ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత అవి రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత కరివేపాకు వేసానండి. తర్వాత ఒక టీ స్పూన్ వరకు సాల్ట్, 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేశానండి. తర్వాత అవి బాగా మగ్గేంత వరకు అలాగే ఉంచాను. మీకు కావాలంటే 2 టేబుల్ స్పూన్స్ అయినా కారం పొడి తీసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. తర్వాత పక్కన కట్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ అనేది అందులో వేసి బాగా కలపాలండి. కలిపి ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ దాన్ని బాగా వేగనివ్వాలండి, ఆ మష్రూమ్స్ అనేది పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత అందులోకి నేను టమోటా, అల్లం అనేదండి, పచ్చి టమోటాలు 2 అల్లం తీసుకొని బాగా గ్రైండ్ చేశానండి. అల్లం కూడా అందులోనే వేశాను. అది ఇప్పుడు వేగుతున్నటువంటి మష్రూమ్స్లోకి యాడ్ చేసి బాగా కలిపానండి. అది ఆ టమోటా అనేది పచ్చివి కదండి, పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలండి. నేనైతే మన సైడ్ అయితే అందులో మసాలా యాడ్ చేస్తారండి, కానీ నార్త్కి వచ్చిన తర్వాత ఈ డిష్ చూశానండి. అలా టమోటాలు వేసి చేయడం ఫస్ట్ టైం చూడడం, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. అందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ కొంచెమే వేసుకోవాలి. తర్వాత గరం మసాలా యాడ్ చేయాలండి. గరం మసాలా వేసి బాగా కలిపాలి. వాటర్ అనేది ఎక్కువ వేస్తే టేస్ట్ ఉండదండి, కొంచెమే వేసుకోవాలండి. వేసుకొని ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అలా ఉడకనివ్వాలండి. ఉడకనిచ్చిన తర్వాత అవి బాగా ఒక 10 మినిట్స్ కల్లా అయితే బాగా ఉడుకుతాయండి. చూడండి, ఆ విధంగా ఉడకాలి. ఇంకా కొంచెం ఉడకనట్టుంటే నేను ఇంకా 2 మినిట్స్ అలా ఉడకనిచ్చానండి. అవి బాగా ఉడికిన తర్వాత గ్రేవీ అనేది బాగా చిక్కబడుతుంది. ఆ తర్వాత కారం, ఉప్పు సరిపోయా లేదో చూడాలండి. ఒకవేళ తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎలా చిక్కబడింది. ఇప్పుడు ఆ మష్రూమ్స్ అనేది బాగా ఉడికాయండి. కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీ అయితే నాకు బాగా నచ్చిందండి. ఇది కనుక చపాతీలోకి సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.